భూములు ఆ ప్రాంతం బాగుపడితే వస్తారు, ఊరికినే రారు. బంజారా హిల్స్ అనేది లేబర్, ఎవరు గిరిజనులు, బంజారాలది. అవును, వాళ్ళు గుడిసెలేసుకుని నిదానంగా అక్కడ సెట్ అయ్యాక మధ్య తరగతి వచ్చి చేరారు. ఆ మధ్య తరగతి నుంచి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ధనవంతులు, అంతే కదా. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనే ఈ రెండు కూడా గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి పట్టాలు ఇచ్చిన భూములు. మీకు అక్కడ ఆ పీజేఆర్ ని దేవుడిగా ఎందుకు చూసేవాళ్ళు? అనేక అట్లాంటి బస్తీల్ని ముందు సృష్టించి ఆ బస్తీలు తర్వాత మధ్యతరగతి ఇల్లు అయినాయి, మధ్యతరగతి తర్వాత ధనవంతులు అయినాయి. ఇప్పుడు మీకు ఆ ఖైరతాబాద్ ఆ టెంపుల్ ఉంటుంది చూడండి, అమ్మవారిది టెంపుల్, అందరూ వెళ్తుంటారు కదా గుడికి. ఆ టెంపుల్ పెద్దమ్మ గుడి, ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ ఒకప్పుడు ఏంటి బస్తీలు కదా. అవును అవును, ఇప్పుడు అదే కదా మెయిన్ ఇది మరి ఖైరతాబాద్ ఏంటి బస్తీలు కదా. నేను ఎప్పుడో 89లో చూసినప్పుడు, ఇదే ఎప్పుడు 95, 90, 94 ఆ టైంలో చూసినప్పుడు, అంటే మా బావగారు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు. అదేది దాని పేరేమంటారు, ఏజీ కాలనీ దగ్గర ఉండేవాళ్ళు. అక్కడికి ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అసలు ఇవన్నీ ఉండేది కాదు. మన ఈనాడు దాటిన తర్వాత ఏమి ఉండేది కాదు. అమీర్పేట ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇళ్ళు అప్పుడు. ఆ తర్వాత అయితే ఎస్ఆర్ నగర్ అదేం లేదు, మొత్తం చెట్లే అక్కడంతా. ఆ చివరి ఉండేది ఏజీ కాలనీ. వెళ్ళి నేను అడిగే, ఏంది బాబు అడవిలో పెట్టుకున్నావు నువ్వు ఇల్లని. అలాంటి స్టేజ్ నుంచి ఎదిగింది కదా. నీకు అట్లాగా ఎదగాలంటే ఓ స్టెప్ బై స్టెప్ నడుస్తుంది ఇక్కడ. అందులో లేబర్ ఎంతమంది ఉన్నారు, మిడిల్ క్లాస్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఏం చేయాలా? హౌస్